అయితే మనం చూసే వీడియోస్ని, మనం వినే సాంగ్స్ని, డాక్యుమెంట్స్ని, ఫొటోస్ని వీటన్నిటిని కలిపే డేటా అంటాం. అయితే ఇవన్నీ స్టోర్ అవ్వాలంటే వీటన్నిటిని కూడా కొన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోని బాగా జూమ్ చేస్తే దాంట్లో చిన్న చిన్నగా పిక్సెల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క పిక్సెల్ డిఫరెంట్ కలర్లో ఉంటుంది. అయితే ప్రతి కలర్కి ఒక కోడ్ ఉంటుంది. దాన్ని బైనరీ కోడ్ అంటాం. ఇలా మన స్క్రీన్పై చూస్తున్న ప్రతి కలర్కి ఒక బైనరీ కోడ్ ఉంటుంది. ఈ కోడ్స్ అన్నీ కూడా జీరోస్లో వన్స్లో మాత్రమే ఉంటాయి. వీటిలో 0 అంటే అక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆఫ్లో ఉన్నట్టు, 1 అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆన్లో ఉన్నట్టు. అయితే ప్రతి డిజిటల్ గ్యాడ్జెట్లో అతి చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్లోనే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పాస్ అవటం కానీ లేదా ఆఫ్ అవటం కానీ అవుతూ ఉంటుంది. ఆ కాంపోనెంట్స్ని మనం ట్రాన్సిస్టర్స్ అంటాం. సో ఇలా కొన్ని ట్రాన్సిస్టర్స్ కలిసి ఒక బైనరీ కోడ్ని ఫామ్ చేస్తాయి. అంటే కొన్ని వేల ట్రాన్సిస్టర్స్ కలిసి ఒక ఫోటోని డిస్ప్లే చేస్తాయి. అలాగే ఈ ట్రాన్సిస్టర్సే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని సేవ్ చేసుకుంటాయి, అంటే డేటాని సేవ్ చేసుకుంటాయి. ఈ డేటా మొత్తం కొన్ని పవర్ఫుల్ కంప్యూటర్స్లో సేవ్ అవుతుంది. వాటిని మనం సర్వర్స్ అంటాం. అయితే డేటా సెంటర్ నుండి ఒక సెకండ్కి కొన్ని లక్షల మంది డేటాని యాక్సెస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్క సెకండ్లోనే కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్స్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఒక గంట సేపు ఒక వైర్లో ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయితే ఆ వైర్ మొత్తం చాలా వేడిగా మారిపోతుంది. అలాంటిది ఈ ట్రాన్సిస్టర్స్లో రెస్ట్ లేకుండా పవర్ పాస్ అవుతూనే ఉంటుంది. మరి అలాంటిది ఈ ట్రాన్సిస్టర్స్ ఎంత హీట్ అవుతాయో ఒకసారి ఊహించుకోండి.